ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఒక మంచి వర్తమానాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని మనం విందాము. మన యొక్క అంశము ఏంటిది అంటే, దేవుడు నీ యందు కనికరము గలవాడు. దేవుడు మన యందు కనికరము గలవాడు. మరి దేవుడు ఎందుకు మన యందు కనికరము గలవాడు? మనం కొన్ని మాటలు తెలుసుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 31లో ఈ మాటను చూసుకుందాం. దేవుని బిడ్డలారా, అయితే నీవు మహోపకారువై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడవై ఉన్నావు. నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడవై ఉన్నావు. ఆమేన్. ఆయన మన యందు కృపా కనికరము గల దేవుడై ఉన్నాడు. దేవుడు మనకు ఏమై ఉన్నాడంటే, నీ యందు కనికరము చూపించే దేవుడిగా ఉన్నాడు. ఒకవేళ దేవుని కనికరము లేకపోతే ఏమైతుంది? అసలు దేవుడు మనల్ని కనికరించకపోతే, మన యందు కనికరించకపోతే మన స్థితి ఏమైతుందో ఒక్కసారి తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎందుకు కనికరించాల్సి వచ్చింది? మరి దేవుని కనికరమే లేకపోతే, దేవుడు మన జీవితాలను, మన కుటుంబాన్ని కనికరించకపోతే మనం ఏమైపోతామంటే, ఇక్కడ దేవుని వాక్యము చెప్తుంది నెహెమ్యా గ్రంథములో, అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకుండా, మనము నాశనము కాకుండా ఉండడానికి కోసము దేవుడు నీ యందు కనికరపడుతున్నాడు. నీ జీవితము నాశనము కావద్దని, నీ బ్రతుకు నాశనము కావద్దని, నీవు పాపములో పడి నశించిపోవద్దని, శాపములో పడి నశించిపోవద్దని బొత్తిగా అంటుండు. అర్థమేందంటే, పూర్తిగా మనము నాశనము కాకుండా ఉండునట్లుగా, దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండునట్లుగా, పాపము చేసిన మనము మరి నాశనం అయిపోతున్న మనలని దేవుడు విడిచిపెట్టకుండా ఉండుట కొరకు మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాలము. నిజముగా నీవు కృపా కనికరము కలిగిన దేవుడవు. ఆమేన్. ఆయన నీ యందు ఏమై ఉన్నాడంటే, నిన్ను కనికరించే దేవుడు, నీ జీవితాన్ని కనికరించే దేవుడు, నీ బ్రతుకును కనికరించే దేవుడు, నీ పరిస్థితులను కనికరించే దేవుడు, నీ యొక్క వ్యాధిని కనికరించే దేవుడుగా నీ యందు ఆయన ఉన్నాడు. ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రికను మనం చూసుకున్నట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము 5వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకుందాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండియు మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేతను మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండియు మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ లేఖనము ఏమని సెలవిస్తుంది అంటే, మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమ అంట మనల్ని బ్రతికిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం పాపము చేసి చచ్చిపోయే స్థితిలో ఉన్నటువంటి మనలను, నాశనమైనటువంటి మన బ్రతుకులను, నాశనానికి దగ్గరగా ఉన్నటువంటి మన జీవితాలను దేవుడు విడిచిపెట్టకుండా నిన్ను కనికరించడానికి, రెండవది చచ్చిపోతున్న నీ బ్రతుకును క్రీస్తుతో కూడా మరలా క్రీస్తు నందు నిన్ను బ్రతికించుకోవాలని, పాపములో నుండి, శాపములో నుండి దేవుడు మనల్ని బ్రతికించాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీ జీవితం పట్ల కనికరాన్ని చూపిస్తున్నాడు. ఆమేన్. నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు మహాప్రేమ చేత, కనికరము చేత ఆయనలో బ్రతికించుకోవడానికి, నిన్ను బ్రతికించుకోవడానికి దేవుడు నీ యందు కనికరిస్తున్నాడు. ఆమేన్. మొదటిది, దేవుడు నువ్వు విడిచిపెట్టబడకుండా ఉండడానికి మరియు నీవు నశించిపోకుండా ఉండడానికి
క్రీస్తుతో కూడా నువ్వు బ్రతకడానికి దేవుడు నీ యందు కనికర స్వరూపుడుగా, కనికరము కలిగిన దేవుడుగా నీ జీవితంలో దేవుడు ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. నీ యందు దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఎందుకు కనికరాన్ని దేవుడు చూపిస్తున్నాడంటే, ఒకసారి మనము మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేకమైన సంగతులను బోధింపసాగెను. ఆమేన్. కనుక యేసు వచ్చి ఆ జన సమూహమును చూచి, వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేకమైన సంగతులను బోధింపసాగెను. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, దైవజనమా, దేవుడు నీ యందు కనికరము కలిగిన వాడు. ఎందుకు నీ యందు కనికరము కలిగి ఉన్నాడంటే, మార్కు సువార్త 6:34లో దేవుడు చెప్తా ఉన్నాడు, వారు కాపరు లేని గొర్రెల వలె వారు ఉన్నందున వారి మీద కనికరపడి అనేకమైన విషయాలను బోధిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితము గురించి మంచి ఏదో చెడు ఏదో, నువ్వు ఎలా నడుచుకోవాలో, నువ్వు ఎలా ప్రభువునందు ఉండాలో నీకు సహాయము లేనప్పుడు, ఇక్కడ కాపరు లేని గొర్రెల వలె అంటే నీకు సహాయము లేని సమయములో దేవుడు నీకు నడిపించి బోధించేటువంటి వ్యక్తిగా నీ యందు జాలి పడుతున్నాడు, నీ యందు కనికర పడుతున్నాడు. నీకు మంచి విషయాలు బోధించడానికి, నీకు అర్థమయ్యే రీతిలో నీ బ్రతుకును ఒక మంచి స్థానంలో నిలబెట్టడానికి ప్రభువైన యేసు నీ అందు కనికర పడుతున్నాడు. ఆమేన్. నీ అందు దేవుడు ఎందుకు కనికర పడుతున్నాడంటే, నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థాయిలోనికి ఎదగడానికి, నీకు బోధించుట కొరకు, నీకు నేర్పించుట కొరకు ఆయన నీ యందు కనికర పడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 2 మాటలు అయిపోయాయి. మొదటిది, నువ్వు నశించిపోకుండా క్రీస్తుతో బ్రతికి ఉండడం కొరకు యేసయ్య నీ యందు కనికర పడుతా ఉన్నాడు. రెండవది, నీకు సహాయము చేసి నీ జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకోవడానికి, నీకు బోధించుట కొరకు దేవుడు నీ పట్ల కనికరము చూపిస్తున్నాడు. ఇక మూడవది వచ్చేసరికి లూకా సువార్త 7వ అధ్యాయము 13వ మాట మనం చూసుకుందాం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువు ఎందుకు నీ యందు కనికరము గలవాడంటే, ఇక్కడ ఒక విధవరాలు ఉందండి, కొడుకు చనిపోయాడు, ఏడుస్తా ఉంది. తన జీవనానికి మూలనమైనటువంటి కొడుకు, తన యొక్క ప్రేమ కలిగినటువంటి కొడుకు, తన విధవరాలి స్థితిలో ఉన్నప్పుడు, ఒంటరితనములో ఉన్నప్పుడు, ఇంకా ఏ తోడు లేని సమయంలో కుమారుడు ఒక్కడే ఉండేవాడు. ఆ ఒక్క కుమారుడు కూడా చనిపోవడంతో ఆధారాన్ని కోల్పోయి ఒంటరితనంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఏడుస్తా ఉంది. జీవనములో జీవించడానికి తోడుగా ఉండే కుమారుడు కూడా చనిపోయాడని తన పరిస్థితులను బట్టి ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తున్న సమయములోనంట యేసు ఆమె దగ్గరికి వచ్చి ఆమె యందు కనికరపడి ఏడువకు అని దేవుడు సెలవిచ్చాడంట. దేవుని బిడ్డలారా, దైవజనమా, ఈ మాటలు వింటున్న ప్రియురాలా, నీ ఉన్న పరిస్థితిలో, అది ఏ పరిస్థితిలో అయినా కానివ్వండి, అది ఒంటరితనమే కానివ్వండి, అది లేమియే కానివ్వండి, అది వ్యాధి బాధలే కానివ్వండి, ఎవరికి చెప్పుకోలేనటువంటి శ్రమలే కాని, సమస్యలే కాని, ఏ పరిస్థితిలో నువ్వు కుమిలి ఏడుస్తున్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఏడవద్దు అని ఇక్కడ చూడు, ఆమెతో ఏడవద్దు అని. ఇక నువ్వు ఏడవద్దమ్మా నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నువ్వు ఏడవద్దు అని దేవుడు నీ యందు కనికరపడుతున్నాడు. ఆమేన్. ఎందుకు దేవుడు నీ యందు కనికరపడుతున్నాడంటే, నీ పరిస్థితిని చూసి, నీ స్థితిగతులను చూసి, ఒంటరితనములో నువ్వు బిక్కుమంటూ కన్నీరు ఏడుస్తున్నప్పుడు నీ కన్నీరును నువ్వు చూచి దేవుడు అంటున్నాడు, నువ్వు ఏడవద్దు
నేనున్నాను అని చెప్పడానికి దేవుడు నీ యందు కనికరపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏడవద్దు, నీ కన్నీళ్లను నేను తుడుస్తాను, నేను ఉన్నాను అని చెప్పడం కొరకు దేవుడు నీ యందు కనికరపడుతున్నాడు. హల్లెలూయా. ఇక 4వ మాట ఏంటిదంటే అద్భుతాలు చేయడానికి. ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ మాట మనం చూసుకున్నట్లయితే, కాబట్టి యేసు కనికరపడి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. కనికరపడి దేవుడు వారి కన్నులను ముట్టాడంట. వారికి ఏం జరిగిందంటే వారు దృష్టి పొందారు. దేవుడు ఎందుకు మన ఎడల కనికరపడతాడంటే నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి, నీ బ్రతుకు మార్చడానికి, నీ పరిస్థితులు మారడానికి, దేవుడు అద్భుతం చేయడానికి దేవుడు నీ యందు కనికరపడతాడు. మత్తయి 14:14లో కూడా దేవుడు అంటాడు, ఆయన వచ్చి గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. దేవుడు ఎందుకు నీ యందు కనికరపడతాడంటే నీకు అద్భుతాలు చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి. అది ఏ రోగమైనా, ఆత్మీయ రోగమైనా, శరీర రోగమైనా, ఏ రోగమైనా దేవుడు స్వస్థపరచడానికి మొదట నీ మీద కనికరము చూపుతాడు. ఆ తర్వాత అద్భుతాలు జరుగుతాయి, ఆ తర్వాత స్వస్థతలు జరుగుతాయి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనమ, దేవుడు మన జీవితంలో కనికర పడకపోతే మన జీవితాలు నాశనమైపోతాయి. పాపపు ఊబిలో మనం చిక్కిపోతాం దేవుని బిడ్డలారా. అందును బట్టి దేవుడు బొత్తిగా మనము నశించిపోకుండా ఉండడానికి, మనము విడిచిపెట్టబడకుండా ఉండడం కొరకు దేవుడు నీ యందు కనికరము చూపుతున్నాడు. మరి ఆ కనికరము ఎందుకు చూపుతున్నాడంటే నువ్వు క్రీస్తుతో కూడా బ్రతకడానికి, దేవుని యొక్క మార్గములో నువ్వు నిలబడడానికి. మరి దేవుడు నీ ఉన్న పరిస్థితులలో ఒంటరిగా నీవు ఏడుస్తూ ఉండవద్దు అని నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి, మరియు నిన్ను స్వస్థపరచడానికి, నీ ప్రతి పరిస్థితిని బాగు చేయడానికి, అది ఏ పరిస్థితి అయినప్పటికీ ఆ పరిస్థితిని బాగు చేసే దేవుడండి. సంతానము లేదా, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఒకవేళ అప్పులున్నాయా దేవుని బిడ్డలారా, దేవుడు నీ అప్పులను బాగు చేస్తాడు. ఒకవేళ శరీర రుగ్మతలతో నువ్వు బాధపడుతున్నావేమో, నీ శరీరంలో కలిగిన ఆ గాయాలన్నీ దేవుడు ముట్టి బాగు చేస్తాడు. కుటుంబము అస్తవ్యస్తంగా మారిందేమో, భార్య భర్తలు పిల్లల మధ్యలో వివిధమైనటువంటి విభేదాల చేత భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, అనాథలుగా ముక్కలైన కుటుంబముగా ఉందేమో. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. దేవుడు నీ ప్రతి పరిస్థితిని బాగు చేస్తాడు. అవి కోర్టు కేసులే కావచ్చు, భూ వివాదాలే కావచ్చు, అది మరణకరమైనదే కావచ్చు, ఈ లోక సంబంధమైనది ఏది బాగలేదో నీ జీవితంలో బాగు చేయడానికి నీ యందు దేవుడు కనికరపడుతున్నాడు. ఆమేన్. బాగు చేయడానికే దేవుడు నీ యందు కనికరము చూపిస్తున్నాడు. కనుక దేవుడు నీ జీవితం పట్ల ఎలాంటి దేవుడై ఉన్నాడంటే కృపా కనికరము గల దేవుడై ఉన్నాడు. అందును బట్టి కీర్తన 145:9 దేవుని మాట సెలవిస్తా ఉంది, ఆయన కనికరము సమస్తమైన కార్యముల మీద ఉన్నది. నీవు చేసే ప్రతి పనిలో దేవుడు కనికరము చూపిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియులారా, దేవుని కనికరము సమస్తమైన కార్యముల మీద ఉండి నిన్ను విజయంలోనికి నడిపించడానికి, నిన్ను ఉన్నతమైన స్థానాలు ఎక్కించడానికి, నిన్ను నీ కుటుంబాన్ని 10 మందిలో, సమాజములో, సంఘములో తల ఎత్తుకునే కుటుంబముగా దించడానికి దేవుడు నీ యందు కనికరిస్తున్నాడు. హల్లెలూయా. అట్టి కనికరాన్ని నీవు పొందుకుందువుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడవైన యేసు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీవు మా యందు కనికరము గల దేవుడవని నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. బొత్తిగా మేము నాశనము చేయబడి విడిచిపెట్టబడకుండా ఉండడానికి, క్రీస్తుతో కూడా మేము బ్రతకడానికి ప్రభా నీవు మా యందు కనికరము చూపిస్తున్నావు నాయన. అయా, ఇదిగో నాయన, మా జీవితంలో అద్భుతాలు జరగడానికి, ఆశ్చర్యమైన కార్యాలు, సంగతులు మేము చూడడానికి
నాయనా నీవు కనికరిస్తున్నావు నాయనా, మా స్థితిగతులను మార్చడానికి, అయ్యా మమ్మల్ని స్వస్థపరచడానికి, బాగలేని ప్రతి పరిస్థితిని బాగు చేయడానికి నీవు మా యందు కనికరము చూపిస్తున్నావు నాయన. ప్రభువా, ఒంటరి లేమితనములో ఉండి అయా కుములుతున్న సమయంలో ఏడవవద్దు అని మా జీవితాల మీద కనికరిస్తున్నావు నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ఎంతమంది ఎక్కడి నుండి వింటున్నారో వారందరి జీవితంలో ఒక బలమైన కార్యము, ఒక బలమైనటువంటి నీ సన్నిధిని వారిని తాకునట్లుగా ఈ మాటల ద్వారా విడుదల, స్వస్థత, ఆరోగ్యము కలిగించి మీరు మహిమయు ఘనతయు ప్రభావములు పొందమని యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.